ప్రెజెంట్ రాష్ట్ర రాజకీయాలన్నింటినీ కూడా పక్కకు పెడితే దేశ రాజకీయాలు రోజు రోజుకి మెరుగుపడుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే బీజేపీ నిన్న ఢిల్లీలో గెలిచినప్పుడు మాత్రం ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ మొత్తం మన ఇండియా మొత్తం ఉంటే ఎలా ఉంటుంది ఏంటని చాలామంది అనుకుంటారు. సో నార్త్ మొత్తం కవర్ చేసేస్తుంది బికాస్ ఆఫ్ హిందీ ఇంపాక్ట్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఇంపాక్ట్ చేయడం ఈజీ చాలా. కానీ సౌత్లో చేయలేకపోయింది. ఆంధ్రాలో రావడానికే చాలా తంటాలు పడ్డారు. ఇంకా నిజం చెప్పాలంటే తెలంగాణలో గగనం అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రెండు పార్టీలను ఓడగొట్టాలి అంటే అవి రెండిటికే వస్తుంది మ్యాక్సిమం. ఇంకా కేరళ అంటారా, అక్కడ ఉన్న వాళ్ళకి సగానికి సగం మంది అసలు బీజేపీ అంటేనే అట్లా కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది. తమిళనాడు అయితే చెప్పనక్కర్లే, డిఎంకే పార్టీ ఇంకా నేను ఫర్ ఎవర్ దానికి అన్నట్టుగా ఉంటాను. మరి ఇప్పుడు ఒక మంచి టాస్క్ అయితే పవన్ కళ్యాణ్కి మోదీ ఇచ్చారట. దానివల్ల ఖచ్చితంగా సౌత్లో నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఎన్నికలు ఉంటాయో అప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా వస్తామనే నమ్మకంతో ఉన్నారు. ఏంటది? సో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం డిసైడ్ చేశారంటే దేశం మొత్తం ఒక వాళ్ళ పార్టీ వ్యాపించాలి, అంతా కూడా కమలం లోటస్తోనే ఉండాలనే విధంగా వాళ్ళైతే అనుకుంటున్నారు అనమాట. సో దానికి ఒక 15 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ రోజుకి ఒక 60% అయితే రాష్ట్రాన్ని దేశాన్ని కవర్ చేసుకోగలిగారు. సో మరి సౌత్ రాష్ట్రాలు వచ్చేసరికి ఇప్పుడు కర్ణాటక అయినా తమిళనాడు అయినా వాళ్ళు కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉంటారు అనమాట. అంటే ఆ నాయకుల్లో ఉంది లోపం. సో ఖచ్చితంగా అక్కడ కూడా బీజేపీ అనేది స్ట్రాంగ్ అయితే కనుక ఖచ్చితంగా మొత్తం సౌత్ ఇండియా కూడా బీజేపీని చేసుకుని మొత్తం హిందూ ఏదైతే ధర్మాన్ని కాపాడాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అది స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ రాష్ట్రాల నుంచి కోఆపరేషన్ అనేది కావాలి. సో మరి వాళ్ళు చూస్తేనేమో అటు కొంచెం కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉంటూ అట్లా చేస్తూ ఉంటారనమాట. సో మరి ఇంకా తెలంగాణ పరిస్థితి సరే ఇక్కడ ఉన్న రెండు పార్టీలు ఎట్లా కొట్లాడుకుంటే మనం చూస్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఇప్పుడు మొత్తాన్ని కూడా ఇట్లా స్ప్రెడ్ కావాలి అంటే ముందు దాన్ని వాళ్ళ నుంచి ఒక భావాన్ని రేకెత్తించాలి. అంటే బీజేపీ అనే ఫీలింగ్ని తీసుకురావాలి జనాల్లో ఖచ్చితంగా. సో ఎంతసేపు వీళ్ళ పార్టీ వీళ్ళ పథకాలతోనే ఓట్ల వరకు బతుకుతున్నారు, కానీ తర్వాత దేశం సంరక్షణ ఏంటి, ధర్మాన్ని ఎలా రక్షించాలనే దానిపైన అయితే ఎవరు కేర్ చేయట్లేదు అనమాట. సో మోడీ గారు అయితే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. దానికోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేయడం జరిగిందనమాట. అది ఏంటి అంటే ఈ ధర్మరక్షణ కార్యక్రమం ఏదైతే ఉందో సౌత్లో అది పవన్ కళ్యాణ్ గారు చూసుకునేది ఆయనకైతే టాస్క్ ఇచ్చారని చెప్పాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన వెళ్ళి ప్రతి రాష్ట్రంలో కూడా ఆయనకున్న ఫాలోయింగ్ని మోడీ గారు అయితే ఇట్లా క్యాష్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్ల అయ్యే పని ఇది. ఇప్పుడు ఆయన ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఈ ధర్మ రక్షణ అనేది అని చెప్పి. సో దానికోసం ఏదో ఒక బోర్డు పెడతానని చెప్పి. సో దాని ద్వారా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వాళ్ళతో సంప్రదింపులు చేసుకుని సో ప్రతి రాష్ట్రంలో దాన్ని స్ప్రెడ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారితో అయితే ఆ ప్లాన్ చేయించబోతున్నారు. మరి త్వరలోనే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే ప్రతి రాష్ట్రంలో సౌత్ రాష్ట్రాలన్నింటిలో కూడా వెళ్ళి దాన్ని పరిచయం చేసి మొత్తాన్ని కూడా బీజేపీ వైపు చూసేలాగా అందరూ కూడా చేస్తున్నారు అనమాట. ఆయన ప్లాన్ అయితే చేస్తున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే చూసాం ఆల్రెడీ మహారాష్ట్రలో ఎన్నికలు కూడా మారిపోయినాయి. సో ఖచ్చితంగా ఇక్కడ కూటమి లెక్కలన్నీ మారిపోయినాయి అనమాట. సో మరి పక్క రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా మారిపోతాయని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వచ్చేసరికి తమిళనాడులో కొంచెం అక్కడ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అంతా కూడా ఈ ఒక క్రిస్టియానిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళందరూ చేంజ్ అవుతారా అంటే మరి చూడాలి అది. ఎందుకంటే ఈ హీరో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయగలుగుతారు. సో మరి మన రాష్ట్రంలో ఆయన డిప్యూటీ సీఎం అయినా కానీ పక్క రాష్ట్రంలో వెళ్ళేసరికి ఆయన ఒక పవర్ స్టార్ అని గుర్తించబడతారు. తమిళనాడు కన్సిడర్ చేసుకుంటే అక్కడ ఇప్పుడు మనకి టీవీకే పార్టీ కూడా రాబోతుంది కదా. సో ఆయన ఎట్లాగో పాజిటివిటీ టు సనాతన ధర్మం, ఆయనతో ఈయన వెళ్ళి మాట్లాడి అట్లేమన్నా అయ్యే అవకాశాలు ఉండొచ్చు కదా. అక్కడ ఇప్పుడు ఇదంతా పాసిబుల్ కావాలి అంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే అనే పార్టీ ఇంకోటి ఉంది, అక్కడ వాళ్ళ ద్వారా వస్తే కానీ ఈయన చెప్పేది అక్కడ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ హాఫ్ ఆఫ్ ది వీళ్ళు ఉంటే హాఫ్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ కూడా ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళకు ఉంటుంది సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని. సో మరి వాళ్ళు అక్కడ పాలిటిక్స్లోకి వాళ్ళు రాగలిగితే కనుక నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా అప్పుడు ఏదైతే ఈయన అనుకుంటున్న ప్లాన్ తమిళనాడులో ఇప్పుడు కర్ణాటకలో కూడా మళ్ళీ బీజేపీ ఫామ్ అయితే కానీ అంతా కూడా సెట్ కాదు. సో అలా ఒక్కొక్క వైపు ఈయన తరపున వెళ్ళి ప్రచారం చేసుకుంటే ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. 2026లో ఎలక్షన్ రాబోతుంది తమిళనాడులో. సో మరి అక్కడ అట్లా ఒక్కొక్క చోటకి వెళ్ళి ఎలక్షన్ టైం కల్లా ఈయన చేసుకోగలిగితే కొంచెం డెవలప్మెంట్ అనేది వీళ్ళు అనుకునేది ఇంకొక 10 ఏళ్లలో అలా క్రియేట్ చేయగలుగుతారు. సో అప్పుడు దేశం మొత్తం కూడా బీజేపీ అనేది వ్యాపిస్తుంది. సో మరి అప్పుడు దాకా మోడీ గారు స్ట్రాంగ్గా ఉండి ఈ తుఫాన్ని ఎట్లా వాడుకుంటారో, ఆ రాష్ట్రాల మీదకి ఎలా వదులుతారు అనేది చూద్దాం.